బిగ్ బాస్ సీజన్ 9లో రెండో వారం నామినేషన్‌లో భాగంగా మొత్తం 7 మందైతే నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా మొదటి రోజు ఎవరెవరికి ఎంతెంత శాతం ఓటింగ్ జరిగిందో ఒక్కసారి చూసేద్దాం. సో, ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ అందరికంటే అందరంత ఎత్తులో ఓటింగ్ పడుతున్న కంటెస్టెంట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టికి మొత్తం 42% అయితే ఓటింగ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి ఇంత ఓటింగ్ గల కారణం ఆయన ఒక్క మనస్తత్వం అనే చెప్పాలి. ఆయన హౌస్‌లో మాస్కులు లేకుండా జెన్యూన్‌గా ఆడుతున్నారు కాబట్టి ఆయనకి ఆడియన్స్ ఇంతలా కనెక్ట్ అయిపోయారనే చెప్పాలి. ఇక రెండవ స్థానంలో భరణి 26% ఓటింగ్‌తో కొనసాగుతున్నారు. నిన్న భరణిని ఒక గుడ్డు విషయంలో అందరూ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మూడవ స్థానంలో హరిత హరీష్ 8% ఓటింగ్‌తో కొనసాగుతున్నాడు. ఇక నాలుగవ స్థానంలో డిమోన్ పవన్ 7% ఓటింగ్‌తో కొనసాగుతున్నాడు. ఇక ఐదవ స్థానంలో ఫోరా షైనీ 6% ఓటింగ్‌తో కొనసాగుతుంది. ఇక ఆరవ స్థానంలో ప్రియా శెట్టి 5% ఓటింగ్‌తో కొనసాగుతుంది. ప్రియాకి బయట చాలా అంటే చాలా నెగెటివ్ ఉందనే చెప్పాలి. అనవసరమైన దానికి కానీ దానికి అరుస్తూ ఉంటుంది. ఇది జనాలకి నచ్చలేదు కాబట్టి ఈ అమ్మాయి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఆమెను బయటికి తీసుకురావాలని ఓటింగ్ అనేది కూడా అంతగా జరగట్లేదనే చెప్పాలి. ఇక చివరి స్థానంలో మనీష్ మర్యాద కేవలం 3% ఓటింగ్‌తోనే కొనసాగుతున్నాడు. మనీష్ మర్యాదకి నన్ను సంచాలకుగా చేయడం వల్ల చాలా అంటే చాలానే చెప్పాలి. మరి మొత్తానికి రెండో వారం ఎలిమినేషన్‌లో ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.